మాఘశుక్ల సప్తమి సూర్యనారాయణుని మహిమాన్విత అవతార దినం. భూమికి జీవనశక్తిని ప్రసాదించే దేవుడు అతడే సూర్యభగవాన్. 7 గుర్రాల రథంపై దివ్య కాంతులతో వెలుగుతూ ఆకాశమార్గంలో తన మహాయాత్రను ప్రారంభించే పుణ్యక్షణమే ఈ రథసప్తమి. ఈరోజు సూర్యుడు ఉదయించటమే మనకు ఒక దైవ సందేశం. అంధకారం తొలగి వెలుగు ప్రసరించినట్లు మన జీవితాల్లోనూ శుభారంభం కలగాలని సూచన. రథసప్తమిని సూర్య జయంతిగా కూడా పిలుస్తారు. సూర్యుడు జీవనానికి మూలాధారం. ఆయన కిరణాలే ఆరోగ్యం. ఆయనన్న కాంతియే శక్తి. ఆయన తేజస్సే విశ్వానికి ప్రాణం. 7 గుర్రాలు సప్తవర్ణాలకు ప్రతీకలు, సప్తశక్తులు, సప్తలోకాలకు సంకేతాలు. ఈరోజు సూర్యారాధన చేస్తే రోగ నివారణ, దీర్ఘాయుష్షు, మనస్సుకు ప్రశాంతత, జీవితానికి స్థిరత్వం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో సూర్యుడిని ప్రత్యక్ష దేవుడిగా ఆరాధించారు. ఆయన దర్శనం కలిగితే పాపక్షయము కలుగుతుందని, కర్మఫలశుద్ధి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. రథసప్తమి ఉదయం సూర్యోదయానికి ముందు లేచి పవిత్ర స్నానం చేయడం మహాపుణ్యం. తామర ఆకులు లేదా రేగు ఆకులతో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని జలధార అర్పించటం ద్వారా మన శరీరం, మనసు పవిత్రమవుతాయి. సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠనం చేయడం ఆరోగ్యానికి, ఆత్మబలానికి మార్గం. నైవేద్యంగా బెల్లం, నువ్వులు, పాయసం సూర్యుడికి సమర్పించటం ఆనవాయితీ. ఇది కృతజ్ఞతాభావానికి ప్రతీక. తిరుమలలో రథసప్తమి రోజు ఒకే రోజు బ్రహ్మోత్సవం జరుగుతుంది. స్వామివారు సూర్యప్రభ వాహనంపై, చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. గోవింద గోవింద అని మార్మోగే నామస్మరణతో తిరుమల కొండలు కంపిస్తాయి. లక్షలాది భక్తులు స్వామివారి దర్శనం కోసం భక్తితో తరిస్తారు. ఈ దివ్యోత్సవాన్ని దర్శించిన వారికి జన్మజన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. స్వామి కరుణా కటాక్షం మనపై ప్రసరిస్తే మన జీవితం వెలుగులమయమవుతుంది. ఈ పవిత్ర రథసప్తమి రోజున సూర్యనారాయణుని కృపతో మన జీవితాల్లో ఆరోగ్యం కలగాలని, శాంతి నిలవాలని, సౌభాగ్యం వర్ధిల్లాలని, దీర్ఘాయుష్య లభించాలని కోరుకుందాం. మన కుటుంబాలకు శుభ సంకల్పాలు కలగాలని ప్రార్థిద్దాం. సూర్యుడు ఉదయించినట్లు మన జీవితాల్లోనూ ప్రతిరోజు ఒక కొత్త ఆశ, ప్రతిరోజు ఒక కొత్త వెలుగు ప్రారంభం కావాలని కోరుకుందాం. ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః.